వికారాబాద్ జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తనకు పదవి కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్తో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. వికారాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారం నాకెంతో లభించిందన్నారు. 5 సంవత్సరాల చైర్పర్సన్గా ఉన్న పదవిలో నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానని తెలియజేశారు. 49,80,000తో చేయడం జరిగింది. గ్రేవ్యార్డ్స్ కంపల్సరీ కూడా మన అంటే అంతిమయాత్ర మంచిగా ఉండాలి కాబట్టి గ్రేవ్యార్డ్స్ కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. 1,46,00,000. పార్క్స్ అంటే మనకి ఎట్లా గైడ్లైన్స్ ఎట్లున్నాయంటే ఏ గ్రాంట్ వచ్చినా 10% కంపల్సరీ గ్రీన్ బడ్జెట్కి కేటాయించాలి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అయితే మనందరికీ అవసరం కదా. సో దాని కింద 1,57,00,000తోని పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ ఒక 3 ప్లేసెస్లో పెట్టినాము, అది ఒక 10 లక్షలతో అయింది. ఆటోలు 16 ఆటోలు తీసుకున్నాం మనం వచ్చిన 5 సంవత్సరాలలో. 1,20,00,000 అయింది దానికి. ఒక జేసీబీ తీసుకున్నాం 40 లక్షలతోని. వైకుంఠధామం గంగారంలో వైకుంఠధామం 1,10,00,000తో ఇంప్రూవ్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది దాన్ని. తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి 7,20,00,000 అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉండే, కానీ డబ్బులు అయితే ఏం రిలీజ్ కాలేదు. దాని కింద ఒక 85 నుంచి 90 లక్షల మధ్య వర్క్ చేసిండు కాంట్రాక్టర్. బట్ ఇంకా పని అయితే ఆగిపోయింది, ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు అని చెప్పేసి ఆపేయడం జరిగింది. అంటే సో దానికి 90 లక్షలు. వైకుంఠధామమ్స్ 2 కోట్లతో వైకుంఠధామమ్స్, ఒకటి ఆలంపల్లిలో 1 కోటి, ఇక్కడ రామయ్యగూడలో 1 కోటి. తర్వాత నైట్ షెల్టర్ 40 అని కోరుకోవాలి. ఎందుకంటే మేము అంతకుముందు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి వాడు తిరిగి నేను స్వయంగా చెత్త వేరు చేసేసి ఈ బకెట్లో ఇదేయండి, ఈ బకెట్లో ఇదేయండి అని చెప్పేసి చేసినాం. అప్పుడు చాలామంది కూడా మంచి రెస్పాండ్ అయ్యారు. తర్వాత కూడా మన దగ్గర ఎట్లయిందంటే డంప్ యార్డ్ దగ్గర అనుకున్నంత పని జరగలేము. అక్కడ సెగ్రిగేషన్ మెషిన్స్ వచ్చి అన్నీ వేసింటే మాత్రం తడి చెత్త పొడి చెత్త వేరే చేసేసి కంపోస్ట్లు కానివ్వండి, రీసైక్లింగ్ కానివ్వండి చేస్తుంటే. సో ఇక ముందైతే డంప్ యార్డ్ దగ్గర అయితే పని మంచిగా జరుగుతూ ఉంది, తొందరలోనే కంప్లీట్ అవుతుంది, మెషినరీ కూడా వస్తుంది. కాబట్టి నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇద్దాం అని. ఎందుకంటే చాలా భారం తగ్గుతుంది మున్సిపల్ మీద, ఆటోస్ తక్కువ అవుతుంది, ఫ్యూయల్ తక్కువ అవుతుంది, పిహెచ్ వర్కర్స్ కూడా కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఆ ఫండ్ మనం వేరే దానికి కూడా డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పాలంటే మన వికారాబాద్ ప్రజలు చాలా మంచిగా అన్ని సపోర్ట్ చేస్తారు. ముందు అంతకుముందు మేము విజిలెన్స్ దాకా పోయి ఇచ్చేసి వచ్చినాం. ఎందుకంటే కమిషనర్ అసలు చాలా అంటే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కొంతమంది వేరే వారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేసి అదంతా కూడా జరిగింది. అంటే నేనైతే చూస్తూ ఊరుకోలేదు, దేని మీద అయితే గెలం ఎత్తాలో ఎత్తిన కంపల్సరీ.